వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను రీనా. ప్రధానమైనటువంటి దినపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలేంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ముందు మెయిన్ ఎడిషన్ లోనే మనకి జల వివాదాలపై కమిటీ. జల వివాదం ముదురుతోందని చెప్పుకోవాలి. వీళ్ళు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయినారు. వీళ్ళందరూ కూడా ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారన్నమాట. మరి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు కూడా భాగస్వామ్యం ఉందని తెలుపుతూ సాంకేతిక నిపుణులు ఐఏఎస్లు కూడా స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. మరి టెలిమెట్రీల ఏర్పాటు, కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు, శ్రీశైలం ప్రాజెక్టులకు ఏపీ నిధులతో మరమ్మతులపైన కూడా ఏకాభిప్రాయం కూడా ఉందంటూ తెలుపుతున్నారు. మరి ఢిల్లీలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే తెలుస్తోంది. మరి తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ అంటూ కూడా రాసుకువచ్చారు. సీఎంల సమావేశంలో బనకచెర్ల ప్రతిపాదనే రాలేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి భేటీ విఫలమైతే బాగుండదని కొందరు ఎదురు చూశారు కూడా. మరి అధికారం కోల్పోయిన దుఃఖం వారిది, వారికి 10 ఏళ్లు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు అంటూ కాంగ్రెస్ వైపు నుంచి, బీఆర్ఎస్ వైపు, వాళ్ళ వైపు నుంచి కూడా ఇది క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత అంటూ రాసుకువచ్చారు. నదీ జలాల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలైతే చేశారు. మరి మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా జలాల సంబంధించి వివాద పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఏపీ సీఎంల సమావేశం నిర్ణయించింది. మరి దీంతో పాటు మరో 3 అంశాలపైన కూడా ఏకాభిప్రాయం కుదిరినట్లు ఆ సమావేశంలో తెలిసింది. ఢిల్లీలో ఈ సమావేశం ముగిసిందని చెప్పుకోవాలి. కానీ ఎవరి వాదన వాళ్ళదే అన్నట్లు ఉంది. ఇప్పటి వరకు బనకచెర్లపై మేము సమావేశం ఏర్పరిచామంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలుపుతుంటే, ఇటువైపు తెలంగాణ సీఎం అయితే ఇప్పటి వరకు చర్చించలేదు అంటూ కూడా చెప్పుకోవచ్చారు. ఎవరి సమాధానాలు, ఎవరి క్వశ్చన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి మాట వినాలి, ఏది నిజం అనేది కూడా ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చనే అని చెప్పుకోవచ్చు. ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే ఇదే అంశం మీద ఢిల్లీలో భేటీ ఎజెండాలో మొదటి అంశమే గోదావరి, బనకచెర్ల అంటూ హరీష్ రావు గారు కూడా చెప్పుకొచ్చారు. ఆ ముచ్చటే రాలేదంటూ సీఎం రేవంత్ వచ్చి అబద్దాలు చెప్పారు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు తెలిపారు. మరి తెలంగాణకు ద్రోహం చేస్తే సహించేది లేదు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల ఢిల్లీలో జరిపిన ఈ భేటీలో మొదటి అంశమే గోదావరి, బనకచెర్లు. అసలు ఆ అంశమే ఆ ఎజెండాలో లేదు, ఆ అంశమే చర్చించలేదు అంటూ హరీష్ రావు గారు ఫైర్ అయ్యారనమాట. మొత్తానికి తెలంగాణకు ద్రోహం చేస్తే మేము ఊరుకోమంటూ కూడా ఆయన హెచ్చరికలు అయితే జారీ చేశారు. సాగు వృద్ధికి ధనధాన్య కృషి, వెనుకబడిన 100 జిల్లాల్లో 6 ఏళ్లు అమలు, 36 పథకాలను ఒకటి చేస్తూ కేంద్రం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి 24,000 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించింది. దేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో వ్యవసాయానికి చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం 24,000 కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించినట్లు మనకి వార్త అయితే వచ్చింది. ఇంకొకటేమో 566 జడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేస్తూ మనకి నోటిఫికేషన్ అయితే వెలువడింది. రాష్ట్రంలో 12,778 పంచాయతీలు, అలాగే దానికి ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. 2019తో పోలిస్తే ఇప్పుడైతే తగ్గాయి అంటూ కూడా రాసుకువచ్చారు. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే భూమిలోకి ఇంకే 15% వర్షపు నీరు. రాష్ట్రంలో 30 ఏళ్లుగా 3 రెట్లు పెరిగిన భూగర్భ జలాల వినియోగం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవన్న ఎన్జీఆర్ఐ. వాతావరణం, రుతుపవనాల గమనంలో వచ్చిన మార్పులు ఉపరితల భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, మరి సరైన వర్షాలు లేక భూమిలో నీరు ఇంకకపోగా మరోవైపు మరింత ఎక్కువగా భూగర్భ జలాలు తోడిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా వాన నీటి నిల్వ సామర్థ్యాలు పరిమితంగా ఉండే తెలంగాణలోని రాతి భూగర్భాల్లో ప్రాంతాల్లో కూడా జలాలు తోడివేత ముప్పు మరీ ఎక్కువగా ఉందంటూ కూడా రాసుకొచ్చారు. ఇట్లాగే కొనసాగితే రాష్ట్రంలో 30 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన భూగర్భ జలాల వినియోగం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవు అంటూ రాసుకొచ్చారు. ఇంకా చెంచల్గూడ జైలుకు మురళీధర్ రావు. అవినీతి చిట్టాపై కొనసాగుతున్న దర్యాప్తు. నీటిపారుదల శాఖ విశ్రాంత ఈఎస్ మురళీధర్ రావుకు అక్రమాలపై మరి దర్యాప్తు కొనసాగుతుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు చెంచల్గూడ జైలుకు మురళీధర్ రావు ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్
ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకున్నట్లయితే మెయిన్ వార్త కూడా ఆంధ్రజ్యోతిలో అదే ఉంది. జల వివాదాలపై కమిటీ. ఈ రోజు ఏ దినపత్రిక చూసుకున్నా జల వివాదంపై రగడే కనిపిస్తుంది. 2 రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు 21లోగా నియామకం అంటూ కూడా రాసుకువచ్చారు ఇక్కడ. సో అది ఇక్కడ పలానా డేట్ లో నియామకం అంటూ కూడా ఇక్కడ ఈనాడులో అయితే లేదు, ఆంధ్రజ్యోతిలో అయితే ప్రచురితమైంది. రిజర్వాయర్ల అవుట్ఫ్లోల వద్ద టెలిమెట్రీలకు సుముఖం. కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు. గోదావరి బోర్డు హైదరాబాద్ లో కొనసాగింపు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం. 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో అయితే స్పష్టంగా రాశారు. ఇది తెలంగాణ సాధించిన విజయం అంటూ బనకచెర్ల కడదామని ఏపీ చెప్పలేదు. అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురుచూపు. తెలంగాణ హక్కులు ఏపీకి కేసీఆర్ దారాదత్తం చేస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. తప్పుని సరిదిద్దే యత్నం చేస్తున్నామంటూ సీఎం రేవంత్ అయితే మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకే నాకు ముఖ్యం అంటూ ఒక్కరే బాగుండాలనుకుంటే వ్యక్తిని కాదు, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం. టెక్నికల్ కమిటీ ముందు అన్నిటిపైన చర్చిద్దాం అంటూ రాసుకువచ్చారు. ఇక్కడేమో అంతకు ముందే మనం చూసుకున్నాం, హరీష్ రావు కూడా ఫైర్ అయ్యారు, ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఫైర్ అవుతున్నారు. బనకచెర్ల ప్రసక్తే లేదు, వాళ్ళ మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ బనకచెర్ల ఈ జల వివాదంపై చర్చించలేదు అంటూ కూడా వాళ్ళు ఫైర్ అవుతున్నారు. సో ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఇంకొక న్యూస్, ఆ 3 అక్రమాస్తులు 1000 కోట్ల పైనే అంటూ కూడా రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతిపై రంగంలోకి ఈడీ. ఇటువైపు మురళీధర్ రావు, హరిరామ్ నాయక్, శ్రీధర్ కేసులు. ఇక వివరాలను ఇవ్వాలంటూ ఏసీపీకి లేఖ. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు. శ్రీధర్ కుమారుడి థాయిలాండ్ వెళ్లారు. మురళీధర్ కొడుకు కంపెనీ లావాదేవీలపై నజర్. మురళీధర్కు 2 వారాల రిమాండ్, జైలుకు తరలింపు అంటూ కూడా ఇందులో కూడా రాసుకొచ్చారు. సో మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతి ఉందంటూ కూడా ఈడీ అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. వాళ్ళు 1000 కోట్ల పైనే అక్రమాస్తులు ఉన్నట్లు నివేదికలో తేలింది. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మురళీధర్ రావు అయితే ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు తరలించినట్లయితే మనకు తెలుస్తుంది. సో ఇంకొక న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ మెయిన్ ఎడిషన్ లో బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్. డిఫరెంట్ గానే రాశారు హెడ్డింగ్ కూడా. తెలంగాణకు రేవంత్ ద్రోహం, ఎంత దగా ఎంత మోసం. తెలంగాణ నీటి బొట్టు ఆంధ్రాకు తాకట్టు. మన నీళ్ల కోసం మరో ఉద్యమం, ప్రజా పోరాటానికి తెలంగాణ సన్నద్ధం. సో మనిషి మనోడే కానీ మనసు మనది కాదు, నష్టపోయింది. బనకచెర్ల చంద్రబాబు ఎత్తుగడ. నమ్మబలికి తెలంగాణను బలిచ్చిన రేవంత్ మోసం. మధ్యవర్తిత్వం పేరుతో బీజేపీ చేసిన ద్రోహం. ఢిల్లీ నడివీధుల్లో నగ్నంగా బట్టబయలైందంట. ఆంధ్ర సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుమ బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మధ్యవర్తిత్వం అధికారికమో లేదా అనధికారికమో తెలవని ఒక సమావేశం జరిగింది. కానీ నదీ జలాల వివాదాలు, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి అనేక రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నా అవేవి ఇందులో పాల్గొనలేదు. కృష్ణా గోదావరి జలాల వివాద పరిష్కారం కోసం కేవలం 5 అంటే 5 రోజుల్లో ఒక కమిటీని వేయాలని ఇందులో నిర్ణయించారు. సో మొత్తానికి నమస్తే తెలంగాణలో సీరియస్ అయ్యారు బీఆర్ఎస్ వాళ్ళు. సో దానికి అగ్గి మీద గుగ్గిలమవుతున్న తెలంగాణ వాదులు, రగులుతున్న సాగు నీటి రంగ నిపుణులు అంటూ కూడా రాసుకువచ్చారు. మరి తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో నా అంత సిపాయి లేడంటున్నారు. ఢిల్లీలో పరపతి ఉంటే బనకచెర్ల ఎట్లా అడ్డుకోవాలో నాకు తెలుసు అని చంద్రబాబు సవాళ్లు విసురుతున్నారు. సో ఒకవైపు సీఎం, ఇరువైపు నుంచి సీఎంలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈ నీళ్ల వివాదం గురించి ఈ కమిటీలో మాట్లాడనే లేదు. తెలంగాణకి ద్రోహం చేస్తే మేము ఒప్పుకోము, ఎంత దగ ఎంత మోసం అంటూ కూడా రాసుకువచ్చింది. సో దీంతో హరీష్ రావు గారు ఫైర్ అవుతూనే ఉన్నారు. బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం చేసుకున్నారు అంటూ క్లారిఫైగా ఇక్కడ చెప్పుకోవస్తున్నారు ఆయన. సో ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఉద్యోగుల భూమిపై 100 కోట్ల డీల్, కీలక మంత్రి తెరచాటు బేరం. సో ప్రైవేటు నిర్మాణ సంస్థ డీల్ చకచకా పనులు చేశారు. అందుకే ఇష్టానుసారంగా రెవెన్యూ అధికారుల తీరు, రికార్డులకు ఎక్కకున్న మంత్రి అండతో నేరుగా పనులు. సో అధికారిక లేఅవుట్ తో మొదలైన ఫ్లాట్ల విక్రయాలు, ఉద్యోగ నేతలకు ఎన్ఓసి ఇవ్వని కలెక్టర్. సో ఉద్యోగుల భూమిపై 100 కోట్ల డీల్ అంటూ మరి ఈ డీల్ ని
అధికారులే దుర్వినియోగపరుస్తున్నారు అంటూ కీలక మంత్రి తెరచాటు భేరం. ఒక మంత్రే అండదండలతోటే ఇట్లాంటి డీల్స్ కొనసాగిస్తున్నారు అంటూ రాసుకువచ్చారు. సో నెక్స్ట్ దినపత్రిక చూసుకున్నట్లయితే సాక్షి దినపత్రికల్లో ముచ్చటే లేదు అంటూ కూడా రాసుకువచ్చారు. సేమ్ వార్తే ఉంది. ప్రతి ఒక్క దినపత్రికల్లో నీటి జగడం వార్తలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా బనకచర్లను ఏపీ ప్రస్తావించలేదు అంటూ కూడా సాక్షి కూడా చెప్పుకొస్తుంది. మేము ఆపమనలేదు. ఢిల్లీలో జలశక్తి మంత్రి వద్ద భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. మరి ఏర్పాటు చేయడం, మరి జల వివాద పరిష్కారానికి కమిటీ వేయడం తెలంగాణ సాధించిన విజయం అంటూ కూడా మన రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చారు. సో ఈ జల వివాదానికి సంబంధించి ఎవరి వాదనలు వారికి ఉన్నా కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు మాకు తెలంగాణకి ద్రోహం చేస్తే ఊరుకోము అంటూ కూడా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఫైర్ అవుతున్నారు. సో ఆ నెక్స్ట్ వార్త చూసుకున్నట్లయితే స్థానిక స్థానాలు అయితే ఖరారైనట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. రాష్ట్రంలో జెడ్పీ అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సంఖ్య వెల్లడి. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. 2019 ఎన్నికలు పోలిస్తే ఇక్కడ కూడా అదే రాసుకువచ్చారు. చాలా తగ్గాయి స్థానాలు. అప్పటికి పోలిస్తే ఇప్పటికి స్థానాలు అయితే చాలా తగ్గాయంటూ కూడా రాసుకువచ్చారు. సో ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ అనిల్ హత్య వెనుక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడు ఉన్నట్లయితే తెలుస్తుంది అంటూ రాసుకువచ్చారు. ఇక రంగంలోకి దిగిన ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు. తెలంగాణలో పెద్ద స్థాయి ఒత్తిడితో కేసును తొక్కిపెట్టేందుకు యత్నం. నత్తనడకన కేసు దర్యాప్తు. ఇక సెటిల్మెంట్ వ్యవహారాలే హత్యకు కారణం అంటూ కూడా రాసుకువచ్చారు. సో ఇక్కడ ఆయన అప్పుడు ప్రయాణించిన కారు పిక్చర్ కూడా వేశారు ఇక్కడ. సో మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్పీ సెట్ ప్రధాన కార్యదర్శి మారెల్లి అనిల్ కుమార్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. మరి ఈ హత్య వెనుక వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడి ప్రమేయం ఉన్నట్లుగా కూడా ఈ దర్యాప్తులో తేలింది అంటూ రాసుకొచ్చారు. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే మేమెప్పుడు ప్రజాపక్షమే, తప్పుడు కేసులకు భయపడం. సో జగన్ నిన్న మీడియా మీటింగ్ లో మాట్లాడిన మాటలే. చంద్రబాబు తప్పుడు విత్తనం వేస్తున్నారు, అది చెట్టు అవుతుంది. అప్పుడు వ్యవసాయం ఎవరి చేతుల్లో ఉండదు. దెబ్బతిన్నవాడు రేపు మేము అధికారంలోకి వచ్చాక నా మాట వినే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేలుకో, తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో. చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక. 3 ఏళ్లలో మా ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామంటూ స్పష్టీకరణ. సో నెక్స్ట్ దినపత్రిక వెలుగు దినపత్రికలో ప్రచురించిన మెయిన్ ఎడిషన్లో ప్రచురించిన మెయిన్ హెడ్లైన్స్ కృష్ణా గోదావరి జలాలపై కమిటీ. మరి శాంతి చర్చలకు పుతిన్ ఒప్పించండి అంటూ కూడా రాసుకువచ్చారు. సో ఇండియా, చైనా, బ్రెజిల్ అధినేతలకు నాటో వార్నింగ్. ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక. సో ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా హెచ్చరించ పుతిన్ను ఒప్పించడానికి రష్యా వ్యాపారం చేస్తే 100% టారిఫ్ వేస్తామంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పాలనలో మహిళా సంక్షేమం, వాళ్లను కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యం. మంత్రి వివేక్. గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని ఫైర్. మహిళల ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నాం. మంత్రి దామోదర. వంగారెడ్డిలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు. వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన మంత్రులు. సో వ్యవసాయ అభివృద్ధికి పీఎం ధనధాన్య కృషి యోజన కింద 24,000 కోట్లు అలాగే 100 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే న్యూస్ ఉంది. హార్ట్ స్టంట్లు ప్రైవేట్లోనే ఎక్కువ. రాష్ట్రంలో ఏటా 51,000 ఆపరేషన్లు జరుగుతున్నాయంట. ఇక అందులో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన 5,000 లోపే కోట్ల ఖర్చు పెట్టిన 7 సర్కార్ దవాఖానాల్లో క్వాత్ ల్యాబ్ల ఏర్పాటు. సో ఇక్కడ కూడా కాళేశ్వరం ఇంజనీర్లపై ఈడీ ఫోకస్ చేసింది. ఇదే వార్త అయితే వెలుగులో అయితే ప్రచురితమైంది. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల కమిటీపై ఏం జరిగింది, ఇరు రాష్ట్రాల సీఎంలు ఏం మాట్లాడుకున్నారు, ఎవరి వాదన వాళ్ళు వినిపించారు మొత్తానికి. సో ఈ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పటి వరకు కొనసాగుతుందో కూడా మనందరికీ తెలియని విషయమే. ఇది నిజంగానే ఒక $1 మిలియన్ క్వశ్చనే అనుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఉన్న అన్ని పేపర్స్లో వచ్చిన హైలైట్స్ గురించి కూడా మనం చూద్దాము.
సో హైలైట్స్ కూడా అదే ఉంది. ఢిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే. సో మొత్తానికి ఇప్పటి వరకు ఆ మీటింగ్ లో ఏం జరిగిందో మనం చూసాం, కానీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వ్యతిరేకతను కూడా మనం విద్దాము. ఆ ముచ్చటే రాలేదని మన సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారు. తెలంగాణకు ద్రోహం చేస్తే సహించేది లేదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మరి తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు ఢిల్లీలో జరిపిన భేటీలో మొదటి అంశమే గోదావరి బనకచెర్ల. అసలు బనకచెర్ల అంశం ఎజెండాలో లేనప్పుడు ఆపాలనే ముచ్చట రాలేదని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం బనకచెర్లపై చర్చించామని, పరిష్కారం కోసం కమిటీ వేశామని అంటున్నారు. మరి ముఖ్యమంత్రి అవాస్తవాలు మాట్లాడవచ్చా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు. ఏపీకి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకు కాదు, అబద్దాలు చెప్పినందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేస్తే సహించేది లేదు అని భారాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో భారాస ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అలాగే ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలతో కలిసి బుధవారం హరీష్ రావు విలేకరుల సమావేశంలో మరి ఇట్లా మాట్లాడారు. బనకచెర్లపై సమావేశం పెడితే ఢిల్లీకి వెళ్లబోమని లీకులిచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లారు? అర్ధరాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏంటి? గోదావరి బనకచెర్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం సమావేశం పెట్టడం తప్పు. సిడబ్ల్యూసి, జిఆర్ ఎంబసీ, అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ బనకచెర్ల ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాయి. మరి కేంద్ర ప్రభుత్వం సంస్థలు తిరస్కరించాక కేంద్రం ఎలా సమావేశం ఏర్పాటు చేసింది అంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వినిపించారు. మరి దీని మీద ఎవరైనా వచ్చి సమాధానం చెప్తారో లేదో కూడా చూద్దాం. సో నెక్స్ట్ హైలైట్ ఏంటంటే జల వివాదాలపై కమిటీ, కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు. సో మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ అంటూ కూడా రాసుకువచ్చారు సీఎం రేవంత్. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అధికారులకు కూడా భాగస్వామ్యం ఉందంటున్నారు. సాంకేతిక నిపుణులు, ఐఏఎస్లకు కూడా స్థానం, టెలిమెట్రీల ఏర్పాటు, కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపై కూడా ఏకాభిప్రాయం. సో ఏమేం చర్చించారు, ఏమేం ఒప్పుకున్నారో ప్రతిదీ కూడా ఇక్కడ రాసుకొచ్చారు. ఢిల్లీలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారంటూ మనకి తీసుకున్నారు. అవి ఏంటి అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం ఉందంటున్నారు. సాంకేతిక నిపుణులు, ఐఏఎస్లకు కూడా స్థానం కల్పిస్తా ఉంటున్నారు. మరి టెలిమెట్రీల ఏర్పాటు, కృష్ణా బోర్డు అయితే అమరావతికి తరలింపు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాభిప్రాయంతో ఉన్నారు అంటూ కూడా రాసుకువచ్చారు. మరి నీటి వాటాలపై వాద సంవాదాలు కూడా జరిగాయి. జల వివాదాలపై ఢిల్లీలో రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయిన తరుణంలో సీఎంల సమావేశంలో బనకచెర్ల ప్రతిపాదనే రాలేదు అంటూ ఇటు బీఆర్ఎస్ కూడా మండిపడుతుంది. ఈ భేటీ విఫలమైతే బాగుండని కొందరు ఎదురు చూశారు. సో అధికారం కోల్పోయి దుఃఖం వారిది, అందుకే ఆ మాటలు మాట్లాడుతున్నారు అంటూ రేవంత్ కూడా ఫైర్ అవుతున్నారు. వారికి 10 ఏళ్లు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు. మరి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత. నదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. సో నెక్స్ట్ హైలైట్ వార్త చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ. సో ప్రజల వాళ్లకు 10 ఏళ్లు అధికారం ఇచ్చినా నదీ జలాల వివాదాలను పరిష్కరించలేదు. ఈ రోజు జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో 4 అంశాలకు పరిష్కారం లభించింది. మరి మిగతా సమస్యల పరిష్కారానికి దారి లభించింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమావేశం ఎలాగైనా చెడిపోతే బాగుండు, వీళ్ళు గొడవ పడితే బాగుండు, దాంతో మాకు రాజకీయంగా లాభం జరుగుతుంది అని కొందరు ఎదురు చూశారని కూడా వ్యాఖ్యానించారు. మరి వాళ్ళనేం చేస్తాం, చూసి జాలి పడతాం, వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం. అధికారం పోయిన దుఃఖంలో వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మేము వాళ్ళ కోసం లేము, తెలంగాణ ప్రజలు జవాబుదారీగా ఉన్నాం అంటూ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చారు. మరి సీఎంల సమావేశంలో బనకచెర్ల ప్రతిపాదనే రాలేదు అంటూ వాళ్ళు చెప్పిన మాటలకు ధీటుగా ఈయన సమాధానం ఇచ్చారన్నమాట. మరి ఈ భేటీ విఫలమైతే బాగుండని కొందరు ఎదురు చూశారు, కానీ మేము అలా చేయలేదు. ఆ మాట జవాబుదారీతనంగా ఉండడానికే మేము ఈ సమావేశం ఏర్పరచుకున్నాము, ఏకాభిప్రాయంగా కూడా ఉన్నాము అంటూ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. అధికారం కోల్పోయిన దుఃఖంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమైనా మాట్లాడుతూ ఉంటారు. వారికి 10 ఏళ్ల అవకాశం ఇచ్చాం కానీ పరిష్కరించలేదు అంటూ కూడా రాసుకువచ్చారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత. నదీ జలాల వివాదంపై ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సో ఇంకొక హైలైట్ వార్త చూసుకున్నట్లయితే 566 జెడ్పీటీసీలు 5773 ఎంపీటీసీ స్థానాలు. రాష్ట్రంలో 12778 పంచాయతీలు ఉండగా 1,12,694 వార్డులు ఉన్నాయి. మరి ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 2019తో పోలిస్తే తగ్గుదల. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం, జెడ్పీటీసీ, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం, ఎంపీటీసీ, 2 గ్రామ పంచాయతీలు, వార్డు స్థానాల సంఖ్యను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులైతే జారీ చేసింది. మరి రాష్ట్రంలో 566 జెడ్పీటీసీ స్థానాలు, ఆ మేరకు మండల ప్రజా పరిషత్ ఎంపీపీలు 5773 ఎంపీటీసీ స్థానాలు, అలాగే 12,778 గ్రామ పంచాయతీలు, అలాగే వార్డులైతే 1,12,694 ఉన్నట్లు వెల్లడించింది. ఇటువైతే 2019 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఇటు జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ స్థానాలు కానీ, గ్రామ పంచాయతీలో ఉన్న స్థానాలు కానీ చాలా వరకు తగ్గాయి అంటూ కూడా రాసుకోవచ్చింది. సో ఈ లెక్కన పోలిస్తే ఇటువైపు ఉన్న ఎంపీటీ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో చాలా తగ్గుదల ఉందంటూ కూడా రాసుకువచ్చారు. మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అలాగే 2019తో పోలిస్తే ఇప్పటికీ చాలా తగ్గుదల ఉంటూ కూడా రాసుకొచ్చారు. మరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సీట్ల లెక్కింపు అయితే జరిగింది. సో వార్డులు, పంచాయతీలు చాలా తగ్గాయంటూ కూడా రాసుకువచ్చారు. సో ఇంకొక హైలైట్ వార్త తీసుకున్నట్లయితే ఈ రేతిగా ఆగువ, ఇసుక బజార్లలో ఇసుక చౌక. రోడ్డు ఇసుక 1600, సన్నది 18,000. బహిరంగ మార్కెట్తో పోలిస్తే తక్కువే. టన్నుకు 300 రూపాయల నుంచి 500 రూపాయలు తగ్గింపు. 10 రోజులుగా పెరిగిన కొనుగోళ్లు, బజారులో కొన్ని బయట విక్రయాలు. రైట్. మరి రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక బజారుల్లో ఇసుక ఆగువకే దొరుకుతుంది. మరి బహిరంగ మార్కెట్లో పోలిస్తే టన్నుకు 300 నుంచి 500 వరకు తక్కువే లభిస్తుంది అంటూ రాసుకువచ్చారు. మరి ఫలితంగా అనవసరమైన వాళ్ళు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉండడంతో ఆన్లైన్లో ఉంచగానే సరుకును హాట్ కేక్కుల్లా బుక్ అవుతున్నాయంట. గత నెలలతో పోలిస్తే 10 రోజులుగా పెద్ద ఎత్తున ఇసుక బజార్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల ప్రజలకు సరసమైన ధరకు ఇసుక సరఫరా చేయాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక బజార్లను తెచ్చింది. మరి అబ్దుల్లాపూర్ మెట్ట నుంచి చాలా వరకు ఆదిపట్లలో ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది. రోడ్డు ఇసుకకు టన్నుకు ధరకు 1600 నుంచి, అలాగే సన్న ఇసుకకు టన్ను ధర 1800ను కూడా నిర్ణయించింది. మరి ఇసుక బజార్ల నుంచి నేరుగా ఇసుక కొనుగోలు అవకాశం లేదు కూడా అంటున్నారు. టీజీఎండీసీ వెబ్సైట్లలో రిజిస్టర్ చేసుకుని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఇసుక కావాలి అనుకుంటే, ఈ ధరకి కావాలి అనుకుంటే టీజీఎండీసీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇసుక కొనుగోలు ధర, జీఎస్టీ, రవాణా ఛార్జీలు కూడా అదనంగా ఉంటాయంటూ కూడా చెప్తుంది. ఉదాహరణకు 10 టన్నుల సన్న ఇసుక బుకింగ్ చేసుకుంటే టన్నుకు 1800 చొప్పున, అలాగే 10 టన్నులకు 18,000తో పాటు జీఎస్టీ 2.5% సర్వీసు ఛార్జీలతో కలిపి 18,960 రూపాయలు బిల్లు వస్తుందని కూడా క్లియర్ కట్ గా చెప్తుంది. మరి బుకింగ్ సమయంలోనే ట్రక్కు వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ఏ ట్రక్ వాడుతున్నారు, దేంతో తీసుకెళ్తున్నారని కూడా. మరి బుకింగ్ పూర్తయ్యాక కొనుగోలుదారులే బుకింగ్లోకి పొందుపరిచిన వాహనాన్ని పంపిస్తే ఇసుకను లోడ్ చేస్తున్నారంట. మరి ఇసుకతో వచ్చిన లారీని ఖాళీ చేసుకుని మరి అన్లోడింగ్ బాధ్యత కొనుగోలుదారులదే. అన్లోడింగ్ కూడా మీరే చేసుకోవాలి అంటూ రాసుకువచ్చారు. జీఎస్టీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, ఖాళీ చేస్తే కార్మికుల కూలీతో కలిసి టన్నుకు అదనంగా 150 నుంచి 200 వరకు ఖర్చు అవుతుంది. సో ఇక్కడ 18,960కి పైగా ఇంకా కూలీతో కలుపుకొని 200కి ఇంకా ఎక్స్ట్రా ఖర్చే అవుతుంది ఇసుక కావాలి అనుకున్న వాళ్ళకి. సో తెలిసింది కదా, మరి జీఎస్టీ, రవాణా ఛార్జీలు అన్నిటికీ కలుపుకుంటే
ఎక్కువే అవుతుందని చెప్పుకోవాలి. సో ఇంకొక హైలైట్ వార్త చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 70 పంచాయతీలు తగ్గాయి. సో ఇందాక చెప్పుకున్నట్లయితే 2019తో పోలిస్తే చాలా వార్డులు తగ్గాయి అంటూ కూడా రాసుకొచ్చారు. అవేంటో ఇప్పుడు మనం క్లియర్ కట్గా చూద్దాము. 660 వార్డులు, 44 ఎంపీటీసీలు కూడా మొత్తం వార్డులు 1,12,694. ఇటు పంచాయతీలేమో 12,778. ఎంపీటీసీలు 5,773, ఎంపీపీ జెడ్పీటీసీలు 566 స్థానిక సంస్థల నిర్ధారణ చేశారు. మరి ఈ విధంగా లెక్క వచ్చినట్లు మరి పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులైతే జారీ చేసింది. గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత వారంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నట్లు న్యూస్ అయితే హైలైట్ న్యూస్ అయితే వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందని అంటున్నారు. రాష్ట్రంలో వార్డులు, పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ టు జెడ్పీ చైర్మన్ స్థానాలను ఖరారు చేసింది. పలు గ్రామాలను కొత్త మున్సిపాలిటీలో విలీనం చేయడంతో స్థానిక సంస్థల సంఖ్య తగ్గింది. సో ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాము ఎందుకు తగ్గాయని, కానీ ఇటు పలు గ్రామాలను కొత్త మున్సిపాలిటీలో విలీనం చేయడంతో స్థానిక సంస్థలు తగ్గుముఖం వచ్చాయంట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగాల్సిన స్థానిక సంస్థల సంఖ్యను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరి రిజర్వేషన్లు ఎలా ఉంటాయో అని కూడా చాలా మందికి డౌట్ ఉంది. సో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక అడుగు ముందుకు పడుతూ ఉండడం, ఇక తాజా ఎన్నికలు నిర్వహించే వార్డులు, గ్రామాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను సర్కారు ఖరారు చేయడం, వాటిని ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో రాజకీయం వేడెక్కుతుంది. మరి వార్డు నుంచి జెడ్పీ చైర్మన్ వరకు ఈలోపే రిజర్వేషన్ల అంశాన్ని తేల్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇక దాంతోపాటు ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా పూర్తవనుంది. మొత్తంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను హైకోర్టు సూచించిన జూలై 25 కల్లా పూర్తి చేయనున్నట్లు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. మరి ఆ తర్వాత ఏ క్షణమైనా స్థానిక సమరానికి నోటిఫికేషన్ విడుదల కావచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకొక హైలైట్ వార్త చూసుకున్నట్లయితే ఆపరేషన్ గఘార్తో భారీ నష్టమే అంటూ కూడా ఉంది. మరి అంగీకరించిన మావోయిస్టులు ఫ్లెక్సిబుల్ యుద్ధానికి పిలుపు. గత ఏడాది 357 మంది మృతి. ఈ నెలాఖరు నుంచి అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నట్లు తెలుపుతున్నారు. మరి మావోయిస్టుల నివేదికలో వెల్లడి చేశారు. మరి పోలీసుల లెక్కల్లో 217 మరణాలే అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంతేనా అన్నట్టు. మరి వచ్చే ఏడాది మార్చి కల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించుకుంది. మరి ఈ క్రమంలో ప్రారంభించిన ఆపరేషన్ ఖగార్తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ అంగీకరించింది కూడా. మరి ఈ మేరకు సిపిఐ అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ జూన్ 23న 22 పేజీల ఒక నివేదిక అయితే విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం గత ఏడాది మొత్తం అయితే 357 మంది మావోయిస్టులు పోరాటంలో చనిపోయారని రాసుకొచ్చింది. కానీ ఇక్కడ పోలీసులు 217 మందే మరణించారు అంటూ కూడా రాసుకోవచ్చింది. మిగిలిన వారు ఏమయ్యారు? సో ఎవరికి అంత చిక్కని క్వశ్చనే. సో వాళ్ళు మరణించారా లేదంటే ఇంకెక్కడైనా దాక్కొని ఉన్నారా? సో ఇది ఇవాల్టి వార్తా విశ్లేషణ కార్యక్రమం. సో చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.